అంతటా ఉండేది విష్ణుతత్వం కదా. అంతటా ఉన్నవాడు ఆయన యోగనిద్ర ఎందుకు చెందుతారండి? యోగనిద్రను ఎందుకు వరిస్తారండి? యోగనిద్ర గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంలో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? సరిగ్గా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు, యోగనిద్రలో ఉంటాడు, ప్రారంభిస్తాడు. దాన్ని శయన ఏకాదశి అంట. తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం అయ్యాక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ మర్నాడే క్షీరాబ్ది ద్వాదశి అని ప్రత్యేకంగా ఉసిరి మొక్కకి పూజ చేసి మనం పండుగ జరుపుకుంటాం. కానీ మనం ముక్కోటి ఏకాదశి నాడే గుళ్ళ దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని అనుకుంటాం. ఎందుకు? శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగనిద్రలో ఉన్నాక దేవతలకు దర్శనం ఇవ్వడానికి 1 నెల పట్టింది. భగవద్ దర్శనం అంటే ఏమిటో ఆలోచించను. తలుపులు తీయగానే తోసుకుని లోపలికి వెళ్ళిపోవడం కాదు దైవ దర్శనం అంటే. అంత తేలిగ్గా దొరికే వ్యవహారం కాదు. ఆయన యోగనిద్ర నుంచి మేలుకొన్నది కార్తీక శుద్ధ ఏకాదశి అయితే మార్గశిర శుద్ధ ఏకాదశి వచ్చే వరకు దేవతలకే దర్శనం లేదు, మనకెక్కడ ఉంటుంది? వాళ్ళు నెల తర్వాత వెళ్ళారు. అంటే దైవ దర్శనానికి వెళ్ళే ముందే మన మనస్సును చాలా పవిత్రం చేసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక పవిత్రం అవుతుంది అనేది వేరే విషయం. అసలు వెళ్ళే ముందు కొంత పవిత్రం చేసుకోవాలి కదా. అందుకని మనం మానవ తత్వంలో మార్చుకోవాల్సింది ఏమంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడే అసలు ఖచ్చితంగా మనం పవిత్రమైన హృదయంతోనే వెళ్ళాలి. ఆ పవిత్రత ఏర్పడడానికి దేవతలకి యోగనిద్రలోంచి విష్ణువు లేచాక 1 నెల పట్టింది. 30 రోజుల పాటు సాధన చేస్తే తప్ప, దీక్ష చేస్తే తప్ప దేవతలకు కూడా భగవద్ దర్శనం లభించదు. అందుకే అన్ని దర్శనాల్లోకి ముక్కోటి దర్శనం దుర్లభం అన్నారు. అందుకని అనుకున్నా కూడా ఒక్కోసారి సాధ్యం కాదు. అది ఏదో అనుకుంటాం కానీ దొరకదు కొంతమందికి. ఎందుకంటే అంత పుణ్యం వాళ్ళు చేసుకోలేదు అంటారు. అలాంటి తేడాలన్నీ ఉంటాయి. అందుకని గజేంద్రుడు నిజంగా మీరు ఆలోచించండి, కథ ప్రకారం నీళ్లు తాగదలుచుకుంటే లోపలికి దిగాలండి. ఆయన దగ్గర పెద్ద తొండ ఉందిగా, 5 HP మోటారు. ఆ తొండం అందులో పెట్టి లాగేస్తే నీళ్ళు ఏమిటి చెరువు వచ్చేస్తుంది. తాగచ్చుగా. ఒకడు ఎలా ఉంటాడంటే లోకంలో మామూలుగా చేసే పని పెద్ద హడావుడు చేస్తాడు, పెద్ద హడావుడు. అలాగే గజేంద్రుడు కూడా వెనకాల ఆడ ఏనుగులు వచ్చేసరికి నేనెవడో తెలియాలని అందులో దిగాడు. ఎవడు దిగమన్నాడు? పోనీ దిగినవాడు పోనీ నీళ్లు తాగి ఊరుకున్నాడా? ఆ నీళ్ళన్నీ ఆడ ఏనుగుల మీద పోసాడు. జలకాల ఆటలు మొదలెట్టాడు. ఇక్కడ జీవితంతో ఆడుకుంటే దేవుడు వస్తాడు అప్పుడు ఖచ్చితంగా. జీవితంలో సాగనిస్తే ఏ గొడవ ఉండదు. మనం దాంతో చెర్లాట మొదలెట్టామనుకోండి, అప్పుడు వస్తాయి ఆపదలు. కిందనున్న మట్టి అంతా పైన పోసాడు, పైన గట్లన్నీ కిందకి తీశాడు, కింద తొండం పెట్టి పైకి లాగి. ఇదంతా చేయమని ఎవరు చెప్పారండి కుక్క నీళ్లు తాగడానికి? ఈయన ఈ లోపలవన్నీ గట్లన్నీ కింద కూల్చేసి మట్టి అంతా పైకి తీసేయడం వల్ల ఏమైంది? ఆ మూలలో ఉన్న మొసలికి కథలకి వచ్చింది. ఇది మామూలు చెరువులో ఉంటే అది లేచేది కదా, అది అక్కడే ఉండేది. ఈ మొత్తం కెలికలం చేసి పాడు చేసేసరికి ఆ మొసలికి మెలకు వచ్చింది. ఇదేదో వచ్చింది అని పట్టుకుంది. అయిందా మరి? అదే తాపత్రయం అంటే. జీవితాన్ని ఎప్పుడు కెలక్కూడదు, జీవితాన్ని చిలకాలి, కెలక్కూడదు. పెరుగు చిలికినట్టుగా జీవితాన్ని చిలకాలి. చిలికితే అమృతం వస్తుంది, కెలిగితే దుర్గంధం వస్తుంది. మనం జీవితాన్ని కెలుకుతాం అనవసరంగా, చిలకం. మనం చిలకడం అంటే దాని సారాన్ని గ్రహించడం, కెలకడం అంటే పని లేక వేలెట్టడం. ఎందులో మనం కల్పించుకోవాలి, ఎందులో కల్పించుకోవడం, ఎక్కడ జీవితాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, ఎక్కడ ప్రవేశించాలో నిర్ణయించుకోవాలి. దానివల్ల వచ్చింది ఇబ్బంది అంతా. అందుకని ఏం చేస్తున్నాడు నేను మొదటి పద్యంలో ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి రమ్మనట్లా, ప్రార్థించట్లా, కాపాడమని అడగల. నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరిణీ నాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాం తచ్ఛాయలందుండక ఈ నీరాశను ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా. ఇది మొదటి పద్యం. ప్రార్థన బాగుంటే పోతన గారి పద్యంలో ప్రార్థన చేస్తే విష్ణువు రాకపోవడం ఏంటండి? ముక్కోడు దేవతలు వచ్చేద్దా? కానీ ఈ ప్రార్థనలో గజేంద్రుడి యొక్క అహంకారమే ఉంది తప్ప ప్రార్థన లేదు. దాని లోపల అర్థం తెలుసుకుంటే తెలుస్తుంది. ఏమంటున్నాడు ఆయన? నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్. అనేక రకాల కొన్ని వందల ఏనుగులు నన్ను సెవిస్తూ ఉంటే హాయిగా ఆ అరణ్యంలో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చా? దీన్ని రాజసాహంకారం అంటారు.
నా దగ్గర పెద్ద సైన్యం ఉంది, ఏనుగులు ఉన్నాయి, నేను మహారాజుని, హాయిగా అక్కడ ఉంటే ఈ మొసలు పట్టుకునేది కాదు, 1000 ఏళ్ళు యుద్ధం చేసినా ఇది వదలట్లా, అసలు ఎందుకు తెచ్చుకున్నా ఇదంతా, అనవసరంగా ఇంట్లో కూర్చుంటే పోయేది కదా, ఆ రాజస అహంకారం అంటారు. అన్ని వేల ఏనుగులు నన్ను సేవిస్తున్నాయి అని తలుచుకోవడం ఉందే, అది 10,00,000,000,000 కరణీనాథుండనయ్యుండి 10 లక్షల ఆడు ఏనుగులకి భర్తలయ్యుండి. ఎవడడిగాడు నీ విషయాలు ఇవన్నీ? ఇది కామవాంఛలు, తమో గుణం అంటారు. ఇది నీ భార్యల రికార్డు ఆధార్ కార్డా? నేను ఎవడని అడిగాడా? నీకు ఎంతమంది పెళ్ళాలుంటే మాకే? మొసలు పట్టుకుని ఏడుస్తుంటే ఓ పక్క. అంటే వీడు అసలు బాధ ఏమిటంటే మొసలు పట్టుకుందని కాదు, భార్యలు చూస్తుండగా పట్టుకుందండి, అదే అవమానం. అది మొగాడు బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఒక్కడో పెడుతుండగా ఎవడో గోమె కొడితే మాట్లాడు, తుడి చేసుకుని వచ్చేస్తాడు. భార్య ఉండగా కొట్టాడు అనుకో, ఎగబడి కొట్టేస్తాడు మొత్తం. ఇక్కడ మావిడు ఉండగా కొడతావా అంటే దెబ్బలో నాకు అర్థం కాదు. భార్య ఉంటే ఒకలాగా, భార్య లేకపోతే ఒకలా ఉంటుంది. దెబ్బ దెబ్బే, గోబ గోబే, వాపు వాపే. ఎవరున్నా ఎవరు లేకపోయినా గోబ గోబే, వాపు వాపే, దెబ్బ దెబ్బే. కానీ మనిషి ఫీలింగ్స్ అంటారండి వీటిని. భావాలు ఎలా ఉంటాయంటే 10 మందిలో చూస్తుండగా, అంటే మరి చూడకుండా లోపల పిలిపించి కొట్టాలి ఇటువంటి వాడిని. వాడు కోపం వచ్చింది కొట్టాడు, ఆలోచిస్తారంటే ఇవన్నీ మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. సరిగ్గా గజేంద్ర మోక్షం అదే. వింటే పుణ్యం వింటే పుణ్యం అన్న కాదు, విశ్లేషణ చేసుకుంటేనే ఏదైనా తెలుస్తుంది, లేకపోతే ఏమీ తెలియదు. మనం గజేంద్రుడిలాగే ఉంటాం. వాడు గజం, మనం అరగజం, అంతే తేడా. వాడు గజమేనా, మనం అరగజం. కథ అర్థమైతే మనం అలా ప్రవర్తించకుండా ఉంటాం, అప్పుడు బాగుంటుంది జీవితం. అంతేకాని గజేంద్ర మోక్షం వింటే పుణ్యం అంటే ఏమి పుణ్యం? విశ్లేషణ చేసుకుంటేనే పుణ్యం. అందుకని నాకు 10 లక్షల మంది భార్యలు ఉన్నారు, ఇది తామసాహంకారం. ఇంకో మాట, మద్దానంబ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండక, ఈ ఏనుక్కి ఈ దవడల నుంచి అండి మదజలం స్రవిస్తూ ఉంటుందండి. అది తేనె రంగులో ఉంటుంది, తేనె రుచిలో కూడా ఉంటుంది. దాన్ని తుమ్మెదలు వాళ్ళు సేవిస్తూ ఉంటాయి. మదజలం అంటారు దాన్ని, మదం అంటారు. 9 రంధ్రాల నుంచి దానికి మదం స్రవిస్తూ ఉంటుంది. ఈ చిక్కడి నుంచి జారేదాన్ని మదం అని ప్రత్యేకంగా అంటారు. ఆ మదజలం ఎంత ఉందంటే అది ఆ బాగా మదం ఎక్కిన ఏనుగు నుంచే వస్తుంది, ముసలి ఏనుగులకు రాదు. ముసలి ఏనుగులు కూడా మీకు లెక్క అంటే సర్కస్ ఏనుగులు చూడండి, ఈ దవడల మీద సారల్లా ఉంటాయి కిందికి. అదంటే మొత్తం ఎండిపోయింది వ్యవహారం. అది కారి 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 చారబడింది, ఇంకా కారదు. ఆ మదజలాన్ని బట్టి నిర్ణయిస్తాడు మదపుటేనుగా కాదా, ఆ మదం స్థాయిని బట్టి. అటువంటి మదపుటేనికి అందుకని ఏమనుకుంటుంది, నా మదజలం అక్కడ ఉన్నప్పుడు ఎంత స్రవించేదంటే అది కింద కాలువలు కట్టేది. ఆ కాలువల నీళ్లు మంచి గంధపు చెట్లకి పనికొచ్చేవి. ఆ రకంగా అడవిలో కొన్ని 100 మంచి గంధపు చెట్లు నా మదజలం కారణంగా పెరిగాయి. ఇదేమంటారు? సాత్విక అహంకారం. ఈ 3 సాత్విక రాజస తామస అహంకారాలు ఉండి ఏమంటాడు, పిలవడం మాత్రం భయం పెట్లో కదే ఈశ్వర అంటున్నాడు. నాకు భయం అవుతుంది అని అడగాలి, రమ్మని కాపాడమని అనలేదు. అందుకే విష్ణువు రాలేదు. ఇదే మహావిష్ణువు తత్వం. భగవంతుడైనంత మాత్రానే మనకు అనుమానం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. దేవుడు ఏంటంటే ఊరికే గుళ్ళో కూర్చుంటే ఎలాగ అందరినీ కాపాడదు. మరి దేవుడికి పనే లేదు ఇక్కడ, నిన్ను నన్ను కాపాడమే పని. ఇక్కడ ఎందుకు కాపాడతారండి? ఆయన కూడా ఎవరన్నా ప్రార్థన చేయాలి కదా. ఇంట్లో కూర్చొని జపం చేసామా, ప్రార్థన చేసామా, ఏమీ చేయకుండా దేవుడు ఎందుకు కాపాడతారండి? ప్రార్థన చేసిన వాడినే కాపాడుతాడు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? నిరహంకారంగా ఉండాలి. అహంకారం కనపడద్దు. ఇందులో అహంకారం కనపడుతోంది, అందుకే విష్ణువు రాలేదు. ఎప్పుడు వచ్చాడు? లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంటావులు తెప్పెను, మూర్ఛ వచ్చే తనువుండశ్యన్ శ్రమం బయ్యడిన్ అని తన బలహీనతను అంగీకరించి, నీవే తప్పని తప్పరం వెలుగ మన్నింపన్గదే దీవుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. నువ్వు తప్ప ఇంకో గతి లేదు. నా శరీరం చిక్కిపోయింది, బలం తగ్గిపోయింది. లావు అంటే బలం ఎక్కడ, ఏదో లావుగా ఉండడం కాదు, బలం తగ్గిపోయింది. ప్రాణంబులుంటావులు తెప్పెను, పైన ఉండే ప్రాణం కిందకు వచ్చింది, కిందకుండే అపానం పైకి వెళ్ళిపోయింది, చచ్చిపోతున్నాను, ఊపిరాడక నన్ను కాపాడవయ్యా అని బలహీనతను అంగీకరించి ప్రార్థిస్తే అప్పుడు ఒక్క క్షణం ఆగలేదు. మీరు గమనించండి, లక్ష్మీదేవికి చెప్పలేదు, శరికిం చెప్పడు, శంఖచక్ర యుగము నుంచి ఏదో ఈ సంధింపడు. భక్తుడిని కాపాడాలంటే ఆయుధాలు ఉండాలి కదా, శంఖచక్రాలు కూడా చేత్తో పట్టుకోలేదుట. ఏ పరివారంబును చేరడు, వైకుంఠంలో ఉండే విశ్వక్సేనుండి కానీ పరివారాన్ని కానీ ఎవరిని పిలవలేదు. అభ్రగపతులను పన్నింపడు, కనీసం వేగంగా రావాలంటే గరుత్మంతుల మీద రావాలి కదా, గరుడ ఎక్స్ప్రెస్ అయినా ఎక్కాలి కదా, గరుత్మంతుడు కూడా పిలవలేదు. అంతేకాదు, పోతన గారు ఇంకో అందమైన మాట చెబుతాడు. హడావుల్లో ఉండే మనిషి ఎలా ఉంటాడంటే తలదూకోవడం కూడా మర్చిపోతాడట. ఆ కన్నికంతర ధమ్మిళ్ళము చక్కనొస్తాడు. సరదాకి లక్ష్మీదేవితో పాచికలు ఆడుతున్నాడు కాబట్టి నెత్తి మీద కిరీటం లేదమ్మా, జుట్టు మాత్రం ఉంది, జులపాలు బ్రహ్మాండంగా ఉన్నాయిగా, అవి చెవుల మీద పడుతున్నాయి. ఆ చెవుల మీద పడుతున్న జుట్టు అయినా దువ్వుకోవాలా వద్దా? అది కూడా దువ్వుకోలేదుట, అంత కంగారు పడ్డాడు. అంటే భక్త రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు భగవంతుడు మహావిష్ణువు. మనం నమ్మాలి ఆ విషయాన్ని, మనం పిలవడమే ఆలస్యం.
అందుకే ఏడుకొండల వాడిని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటారు. ఊరికే అనలేదండి అన్నమాట. ఆ పదమొక్కుల వాడు పిలిచితే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఆ పిలుపు ఎక్కడి నుంచి రావాలి? నాభి దగ్గర నుంచి రావాలి. ఆర్తితో పిలవాలి, అజీర్తితో పిలవకూడదు. అన్నం తిన్నాం కదా కాసేపు భజన చేద్దాం అని చేయకూడదమ్మా. దేవుడు రాకపోతే నేను అన్నమే తిన్నాను అన్న ఆర్తితో చేస్తే దేవుడు వస్తాడు. అన్నం తినేసి కాలక్షేపానికి చేయడం కాదు. కాలక్షేపానికి చేసినా మంచిదే, వచ్చే జన్మలో వస్తాడు, ఈ జన్మలో రాడు. నువ్వు కాలక్షేపానికి చేసావు. అన్నం తినడానికి దేవుడు రాకపోతే తేలాల్సిందే ఈ విషయం అంటే వస్తాడు ఖచ్చితంగా. గజేంద్రుల్లో ఆ పట్టుదల ఎప్పుడు వచ్చిందంటే చివరిలో వచ్చింది. అందుకని వచ్చాడు. ఇంకో చిత్రం జరిగింది. ఆయన వచ్చాడు, విడిపించాడు. వచ్చిన వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆయన ఒక్కడు రాలేదు, రావడం ఆయన ఒక్కడే వచ్చాడు, కానీ ఆయన వెనకాల చాలా వచ్చాడు. అది మహావిష్ణు తత్వం. తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు దాని వెంకను ధను కౌమోదకీ శంఖ చక్రని కాయంబోను నారదుండు ధ్వజనీకాంతుండునై వచ్చి రుయ్యన వైకుంఠపురంబునన్ గలుగువారు ఆ బాల గోపాలమున్. మనం అమాయకంగా అనుకుంటాం. ఈ కాలంలో ఇంకా బాగా వ్యాపిస్తోంది అమాయకత్వం. ఏమిటో తెలుసా? ఆరోగ్యానికేమో సూర్యుడు అంటాం. ఆరోగ్యం బాగాలేదంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఏమంటారు? ఆదిత్య హృదయం చదవండి అంట. డబ్బు లేదండి అంటే కనకధారాస్తవం చదవండి అంట. శని పెట్టేసింది అంటే నవగ్రహ స్తోత్రం చదవండి. గుళ్ళోకి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగండి. మా అబ్బాయికి చదువు రావట్లేదంటే సరస్వతి దండకం చదవండి. ఇలాగా మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, రుక్మిణీ కళ్యాణం చదివించండి. ప్రతి లోపానికి, ప్రతి కష్టానికి ఓ దేవుణ్ణి, ఓ మంత్రాన్ని చెబుతారు. కానీ మహావిష్ణువు ఎలాంటి వాడంటే సింగిల్ విండో సిస్టమ్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పట్టుకుంటే అందరినీ పట్టుకోరండి. అదే పోతన గారు ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఆయన ఒక్కడే వచ్చాట, కానీ తన వెంటన్ సిరి, ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చింది. అదే నేను ఇందాక శ్లోకంలో చెప్పా. కంగారుగా వెళ్ళిపోతున్నాడు ఆయన. లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది. అడిగదనని కడు వడిజను అడిగిన తను మగుడ నుడువడని నడజుడుగున్ వెడ వెడ సిటి మూడి తడబడ అడుగిడు నడు గిడ దుజడిమన్ అడుగిడు నెడలన్ అని 23 డకారాలు ఉపయోగించి పద్యం రాస్తాడు మన మహాకవి బెంబెర పోతన. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి పద్యం లేదు. 23 డకారాలు ఒకే పద్యంలో. ఎక్కడ అర్థహీనమైంది ఒక్కటి కూడా లేదు, అన్నీ సార్థకమైన మాటలే. అడిగదనని కడు వడిజను అడిగిన తను మగుడ నుడువడని నడయుడుగున్ వెడ వెడ సిటి ముడి తడబడ నడుగిడు నడు గిడదు జడిమ అడుగిడు నెడలన్. అడుగుదామని ముందుకు అడుగుతోందిట, కానీ అడిగితే మాత్రం ఇప్పుడు చెప్పాడు 100 ఫోన్లు ఈయనకి చెబుతాడేటి. అందుకని లక్ష్మీదేవికి అనుమానం చెప్పడం. అదే నేను శ్లోకంలో రాసా. కా మధురేక్షణ స్మరతి త్వాం స్వామిన్ వదేత్యర్థిత. ఏవయ్యా, ఎవరో స్మరిస్తున్నారా నిన్ను? విరహవేదంతో బాధపడుతున్నారా, వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే కించిత్ కుంచిత వామలోచన సఖీరుద్ధక హరిపాతునక. ఆ కొంచెం కుంచుకున్నటువంటి కళ్ళతో ప్రశ్నిస్తున్న లక్ష్మీదేవికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక అని చమత్కారంగా నేను ఈ శ్లోకం చెప్పుకున్నా సరదాగా. అందులో ఉండే తత్వం ఒక్క 2-3 నిమిషాల్లో చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. మహావిష్ణువును ప్రార్థిస్తే వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏమిటండి? గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలమ్మా. పెట్టి ఏం కోరాలో తెలుసా? నాకు తెలియదు, నన్ను కాపాడు. అదే కోరండి, ఇంకేం వద్దు. నేను అదే కోరతాను. నాకు తెలియదు, నన్ను కాపాడు. ఇది గొప్ప కోరిక. ఏమి అడగద్దు. డబ్బు కావాలి, పిల్లలు కావాలి అడగద్దు. డబ్బు ఇచ్చామంటే డబ్బు ఇస్తాడు, 1 కోటి రూపాయలు ఇస్తాడు, కోటికి సరిపడా డబ్బు ఇస్తాడు. దెబ్బకు మొత్తం డాక్టర్ పట్టుకుపోతాడు. 2 కిడ్నీలు పాడయ్యాయండి, అది 1/2 కోటి, ఇది 1/2 కోటి తీయండి అంటాడు. ఏమైంది నీ కోటి ఇక్కడ? కోటి అడగడం కంటే కిడ్నీ అడగడం మంచిది కదా. పోనీ కిడ్నీ అడిగామనుకో విష్ణుమూర్తిని, కిడ్నీ ఇస్తాడు, తర్వాత లంగ దెబ్బతినేలా చేస్తాడు, ఊపిరితిత్తులు. అవి ఎవడిస్తాడో? ఇవన్నీ బాగానే ఉన్నాయనుకో, కరోనా వచ్చింది అంటారు, మొత్తం వ్యాధి నిరోధక శక్తి పోయింది. అది ఎవడిస్తాడో? అందుకే భగవంతుడిని ఏది అడగకూడదు. ఏదైనా అడిగితే అదే ఇస్తాడు. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడమ్మా. అది దైవ కరుణ. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఏది తెలివైన పనో మీరే ఆలోచించుకోండి. నిజానికి నాకు తెలియదు, నన్ను కాపాడు కూడా అక్కర్లేదు, అదే ఆయనకి తెలుసు. కానీ ఏదో మనస్సులో భయం ఉంటుంది కదా కొంచెం. అందుకని పరమాత్మ ఏం అడగాలో నాకేం తెలియదే, నన్ను కాపాడు అంటే వెనకాల సుదర్శన చక్రం పెట్టి మన కాపాడతాడు. ఆయన ప్రార్థిస్తే ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏంటంటే భగవంతుడిని ప్రార్థన చేస్తే డబ్బులు అవే వస్తాయి. మళ్ళీ డబ్బులు మనం వేరే అడగక్కర్లేదు, ఒక 500 అక్కర్లేదు అక్కడ. అంతేకాదు లచ్చి వెంట అవరోధ వ్రాతమును
దాసదాసీ జనాలు లేనటువంటి భోగం ఒక భోగమా? ఎంత జమీందారైనా వాడు కారు వాడే తులుచుకుంటే వాడి భోగం ఏముందండి? అందులో ఇంకా మట్టి అంతా వాడి మీదే పడింది. కారుని నడపడానికి మనిషి లేడు, కారు తొడవడానికి మనిషి లేడు, ఇంట్లో తొడవడానికి మనిషి లేడు. ఈ జమీందారు గారు భార్య చీపురెట్టు ఊడ్చుకుంటుంటే దేనికి నీ భోగం ఎక్కడ? అంచేత పని మనుషులు ఉండడం కూడా ఒక భోగమే. భగవంతుడిని ప్రార్థిస్తే మన వరకు దాసదాసీ జనం లోపం లేకుండా మన ఇంటికి పంపించేస్తాడు, తిరుగులేదు ఇంకా. అది కూడా జరిగిపోతుంది. దాని వెనకన పక్షీంద్రుడు, చాలామంది కారు కోసం చూస్తారు. పక్షీంద్రుడు అంటే వాహనం కదా, ఈ రోజుల్లో వాహనం అంటే కారే కదా. భగవత్ ప్రార్థన మనస్సులో చేస్తూ ఉంటే నీ సొంత కారు అవసరం లేకుండా పొద్దున్నో కారు సాయంత్రమో కారు ఇస్తాడు. ప్రత్యక్ష ఉదాహరణ నేనే, ఇంకెవడ కల. నాకు కారు లేదండి, నాకు అవసరం కూడా లేదు. నాకు కారు ఉందనుకో, అదే వెంకటేశ్వర గారు ఏమంటారు లౌకికంగా, మీరు వేసుకొచ్చేయండి మేము చూసుకుంటా ఉంటారు. చూసుకోకపోతే ఎందుకు వచ్చిన గొడవమ్మా? కొన్ని పనులు వాళ్ళకి సొంత కారు ఉండకూడదు. భగవత్ కటాక్షం, సరస్వతి కటాక్షం. పిల్లలు ఎదురుగా ఉన్నారు కాబట్టి బాగా చదువుకోండి, డబ్బు మీద దృష్టి పెట్టకండి, బాగా చదువుకోండి. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి వెనకాల పరిగెత్తుకొస్తుంది. చదువుకుంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఈ దేశం ఆ దేశం లేదమ్మా. దాని వెనకన పక్షీంద్రుడు అంటే మీరు భగవద్భక్తులైతే, మీ వైదుష్యం ఉంటే వాహనాలకు లోటేం లేదండి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, అన్ని కార్లు మనమే. ఏది మనం తొడవక్కల్లా, ఏది మనం కడగక్కల్లా, దేని మరమ్మతులు మనకు సంబంధం లేదు. డ్రైవర్ని పెట్టుకోక్కల్లా, ఖాళీ సమయంలో వాడు మనం బ్యాగాడుకుంటూ కూర్చోక్కల్లా. ఎంత సుఖం అది. దాని వెనకను పక్షీంద్రుడు, దాని వెనకను ధనుకౌమోదకీ శంఖ చక్ర నికాయంబును. ఇవాళ కార్లు బంగారం ఉండగానే సరిపోతున్న సెక్యూరిటీ, రక్షణ ఎక్కడుందండి? రక్షణ ఇవాళ చాలా పెద్ద సమస్య అండి. మహానగరాల్లో పట్టణాల్లో కూడా. ఇంట్లో ఉన్న ఇబ్బందే, ఇంట్లో లేకపోయినా ఇబ్బంది. ఇంట్లో లేకపోతే సొమ్ములు పోతాయి, ఇంట్లో ఉంటే ప్రాణాలు కూడా పోతాయి. అలాగని ఇంట్లో ఉండడం మానేస్తామా, ప్రయాణాలు మానేస్తామా? భగవన్నామాన్ని ఎవడు నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటాడో వాడింటికి బలిచక్రవర్తి ఇంటికి శ్రీ మహావిష్ణువు కాపలా కాసినట్టు కాస్తాడమ్మా. తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. మన చేతిలో ఉన్నది భగవన్నామం, మర్చిపోకండి. నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. ఏ దీక్షలు, ఏ వ్రతాలు, ఏ నోములు ఏమీ వద్దు. మనస్సులో భగవంతుడు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించవచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు, కాబట్టి ఏ నియమం ఉండదు. బయటికి స్మరించాలంటేనే అవన్నీ వస్తాయి. ఈ దీక్ష పెట్టాం, ఆ వ్రతం పెట్టి, ఇవన్నీ తలనొప్పేనమ్మా. ప్రతిదానికి ఏవో ఒకటి ఉంటాయి. అందులో పట్టడం వల్ల లాభం కంటే ఏదో తేడా రావడం వల్ల సెంటిమెంట్ ఎక్కువ, చచ్చిపోతూ ఉంటాం ఇంట్లో కూర్చొని. ఆ తేడా వచ్చేసింది, ఆ తేడా వచ్చేసి అన్ని రోజులు పాటించాను, ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు. దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి. దేవుడు ప్రియుడు, దేవుడు రాక్షసుడు కాదమ్మా. దేవుడు దేవుడు, దేవత. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి, ఆవిడ తల్లి. భగవంతుడు అంటే తల్లి. భయపడతారేమిటి? భగవంతుడికి కూడా భయపడితే ఇంక లోకంలో మనకు భయపడకుండా వాడు ఎవరు లేడు ఇక్కడ. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు. ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. అందుకని ధనుకౌమోదకీ శంఖచక్ర నికాయం అంటే ధనుస్సు, గద, శంఖం, చక్రం, ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, నమో శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒకటి జపిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు, నీ భార్యా పిల్లల జోలికి ఎవ్వడు రాడు. వస్తే మటాష్, తిరుగులేదు ఇంకా. అంతేకాదు, చాలా గొప్ప విషయం చెప్పి మనం సెలవు తీసుకుందాం. గురువు గురించి వెతుకుతూ ఉంటాం. ఈ ప్రవచనం విన్నాక మీకు అందరికీ ఏమనిపిస్తుందంటే, మంచి గురువు దొరికితే ఇలాంటి ఆయన దగ్గర మన సందేహాలన్నీ తీర్చుకుని చక్కగా జ్ఞాన మార్గంలో వెళ్ళచ్చు అనిపిస్తుంది కదా. మరి మీ సందేహాలు తీర్చడానికి నేను ఇక్కడ కూర్చుని నా సందేహాలు ఎవరు తీరుస్తాడు? తెల్లారేసరికి నేను హైదరాబాద్లో ఉండాలి, మన దుకాణం మళ్ళీ రేపు ఎక్కడ ఉంది అక్కడ, అంతేనా? కానీ మీరు మనస్సులో భగవంతుడిని స్మరిస్తే, నారదుండు, విష్ణువు వెనకాల నారదుడు వచ్చేట. అక్కడ గజేంద్రుడు నారదుడిని పిలవలేదే, నారదుడిని పిలవలా, వచ్చేట. అంటే భగవంతుణ్ణి మీరు స్మరిస్తే మీకు అవసరమైన గురువు మీ ఇంటికి వచ్చి మీకు ఉపదేశం చేస్తాడమ్మా. నిర్భయంగా హాయిగా ఉండొచ్చు. మీరు ఏ గురువుల్ని కాకా పట్టక్కర్లేదు, పీఠాధిపతుల వెనకాల పడక్కర్లేదు. ఇవాళ గురువుల్ని కాకా పట్టాలంటే వాళ్ళ కింద నలుగురు ఉంటారు, ఆరుగురు, ఈ చెంచా గ్యాంగ్ని కాకా పట్టాలి. సప్త ప్రకారాల్లో ఉంటారు ప్రతి గురువు గారి దగ్గర, ప్రతి పీఠాధిపతి దగ్గర. ముందు వీళ్ళ పట్టుకోవాలి. వాళ్ళు ఏమంటారు, 50,000 కట్టి మాట్లాడమంటారు, కట్టాక మాట్లాడాలి ఫోన్లో.
లేదా పీఠానికి ఎంత ఇమ్మంటారు? ఎవడు పడతాడు ఇవన్నీ? ఎక్కడి నుంచి? ఇంత చేస్తే ఆయన ఏం చెబుతాడో తెలియదు. నీ మనస్సులో నువ్వు భగవంతుని స్మరిస్తే నీకు నచ్చే గురువుని, నీకు నచ్చిన విషయాలు చెప్పే గురువుని, నీకు అవసరమైన గురువుని నీ ఇంటికి పంపిస్తాడు ఖచ్చితంగా. అందులో తేడా ఏం లేదు. ఇంకా అదే నారదుడు కూడా వచ్చాట. ధ్వజనీకంతుండునై విశ్వక్సేనుడు సేనాధిపతి, యుద్ధం కూడా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆబాల గోపాలమున్ వైకుంఠపురంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. ఇది మహావిష్ణు తత్వం. అంటే భగవంతుడిని పిలిస్తే మన ఇంటికి భగవంతుడి వెనకాల ఉండేవాళ్ళు అందరూ వచ్చారంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారిని మన ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి, అప్పుడు ఆయన ఒక్కడే రాడండి, వెనకాల చాలామంది వస్తారు. పిలిచే ముందే ఆలోచించుకోవాలి. ఒక 100 మందికి భోజనం సిద్ధం చేసుకోవాలి. కానీ మీరు అక్కడే వస్తారనుకుని సింగిల్ ప్లేట్ భోజనం చెప్పారంటే గోమె కొట్టి పంపిస్తారు. సీఎంని ఇంటికి భోజనానికి పిలుస్తావా? ఒక్క భోజనం సిద్ధం చేస్తావా నువ్వు? ఒక 100 మందికి చేయొద్దు, వెనకాల ఉండరు కానవాయ్, ముందో 10 వెనకాల 10, ముందు జిల్లా మంత్రులు జిల్లా నాయకులు అందరూ వచ్చేస్తారో తప్పదు. అది నువ్వు పిలిచేటప్పుడు ఆలోచించుకోవాలి. మరి ముఖ్యమంత్రికి ఎంత వైభవం ఉంటే మూల విరాట్ అయిన శ్రీ మహావిష్ణువుకి ఎంత వైభవం ఉంటుందో ఆలోచించండి. గోవిందా, అంత వైభవం ఉంటుంది ఆయనకి. ఆయన్ని మనకి మనస్సులోకి పిలిచాము అంటే వెనకాల రక్షణ గురించి కానీ, ధన కనక వస్తు వాహనాదుల గురించి కానీ కించిత్తు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతా భగవంతుడు కల్పిస్తాడు. అందుకని విష్ణు సహస్రంలో ప్రసిద్ధమైన ఒక్క శ్లోకం చదువుకుని మనం సెలవు తీసుకుందాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా దృప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షైః ఆనందీ ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందః. స్వస్తి.